రామాయణ బాలకాండ 10th సర్గ అంగదేశానికి ఋష్యశృంగుని రావటం గురించి ఇక్కడ చెప్పబడి ఉన్నది. ఎప్పుడైతే సుమంతుడు రోమపాద మహ రాజు గురించి అలాగే ఆయనకి అక్కడ ఉన్న కరువుని పోగొడటానికి ఆయనని ఋష్యశృంగుణ్ణి అక్కడికి రప్పించటానికి గురించి చెప్తూ ఉంటే ఎప్పటిదాకా అయితే ఇక్కడ ఆయనకి మళ్ళీ ఇచ్చి వివాహం చేయాలి ఇవన్నీ అనుకుంటారు. అయితే ఆయన మీకు అల్లుడవుతాడు అని కూడా చెప్పాడు. ఈయనకు అల్లుడు ఎలా అవుతాడు దశరథ మహారాజుకి అంటే, దశరథ మహారాజుకి కౌసల్యాదేవికి పుట్టిన కూతురే శాంత అని. అయితే ఈ దశరథ మహారాజు యొక్క కూతుర్ని రోమపాదునికి దత్తతకి ఇచ్చినట్టు కూడా చెప్తారు. రోమపాదుడు ఆవిడ్ని పెంచుకుంటాడు. అందుకని ఈ ఋష్యశృంగుడు అన్నవాడు దశరథ మహారాజు కూడా అల్లుడితో సమానమే. అయితే ఎలా ఆయన్ని రప్పించారు ఆ విషయాలు కూడా నాకు తెలుసుకోవాలని, అంగదేశానికి ఎలా వచ్చాడు అని అడిగితే దానికి వివరంగా సుమంత్రుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. సుమంత్రాశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేధం వచస్తథా యదర్శ్యా శృంగస్త్వానీతః శృణు మే మంత్రిభిః సహా. రాజు కోరిక మేరకు సుమంత్రుడు మళ్ళీ చెప్పటం మొదలుపెట్టాడు. మహారాజా, రోమపాద రాజు యొక్క మంత్రులు ఋష్యశృంగిని రప్పించటానికి ఉపాయాలు మాత్రం చెప్తాము వినండి అన్నారు. అంటే మీరు వెళ్ళి తీసుకురండి అంటే ఇక్కడ రాజ ఆజ్ఞని ధిక్కరించినట్టు కాదు. విభండక మహర్షి గురించి అలాగే ఋష్యశృంగుడు కూడా వాళ్ళు చాలా దీర్ఘమైన తపస్సులో చేసి ఉన్నతమైనట్టుగా వాళ్ళు చాలా సిద్ధులు పొందున్నారు కాబట్టి ఇలా పిలవటం అంటే మళ్ళీ వివాహం చేసుకోవటానికి అని చెప్పి అడిగినా సరే మళ్ళీ ఆయన ఏదన్నా శపించవచ్చు. అందుకుని భయపడి, ఎందుకంటే విభండక మహర్షి ఎవరైతే ఈ ఋష్యశృంగుడు యొక్క తండ్రి ఉన్నారో ఆయన చాలా తపస్శాలి, కశ్యప వంశానికి చెందినవాడు. ఆయన కశ్యప మహర్షి యొక్క కొడుకు. అయితే ఈయనకి అంటే ఋష్యశృంగుడు ఒక తల్లి ఊర్వశి అంటారు, అప్సరస. ఆవిడ శాపవశత్తు ఆ ఆశ్రమానికి దగ్గరలో రావటం, అప్పుడు మళ్ళీ వీళ్ళ పుత్రుడే ఈ ఋష్యశృంగుడు. అయితే ఆవిడ మళ్ళీ బిడ్డ పుట్టిన తర్వాత ఆవిడకి మళ్ళీ ఆ శాప విమోచన అయిపోవటం, ఆవిడ మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోవటం. అయితే ఈయన ఒక్కడే విభండక మహర్షి ఒక్కడే ఆ వనాల్లో అందరికీ దూరంగా, జనాలకి దూరంగా, ఆడవాళ్ళకి దూరంగా ఆశ్రమంలోనే పెంచాడు. అందుకని ఆయన చాలా బ్రహ్మచర్య అవస్థలోనే, పైగా ఎన్నో వరాలు పొంది ఉన్నాడు. ఎలా అయితే మనకి మాఘమాస పురాణంలో చెప్పుకున్నప్పుడు శృంఖలతో అంటే తపస్సు చేసేటప్పుడు ఎలా అయితే జంతువులు వాట కొమ్ములతో వచ్చి గీరి ఉన్నా సరే తపస్సు నుంచి ఆయన ధ్యానాన్ని, ఆ మనస్సుని మళ్లించకుండా దీర్ఘమైన తపస్సులో ఉన్నందుకు ఆయన్ని మృగశృంగుడు అని ఎలా పిలువబడ్డాడో ఈయన కూడా అందుకే ఈయన కూడా పుడతంతోనే ఆటిలతో పుట్టాడు అంటారు, ఒక కొమ్ములతో ఉన్నాడు అన్నట్టుగా. అందుకే ఈయన్ని రిష్యశృంగి అన్న నామం వచ్చిందన్నట్టు కూడా చెప్తారు. అయితే ఈయన గురించి చెప్తూ మళ్ళీ ఇలా చెప్తున్నాడు. రోమపాధామువాచేదం సహామాత్యః పురోహితః ఉపాయో నిరపాయో అయం అస్మాభిరభిచింతితః. ఋష్యశృంగో వనచరః తపస్యాధ్యాయనే రతః అనభిజ్ఞః సా నారీణాం విషయానాం సుఖస్య చ. అమాత్యులతో కలిసి ఉండే ఆ పౌరోహితులు అందరూ కలిసి రాజుతో, రోమపాదుడితో ఇలా చెప్తారు. మేము చెప్పినట్టుగా అయితే మీరు గనక అది చెయ్యగలిగితే ఆయన మళ్ళీ ఆ వనాల నుంచి ఇక్కడికి రాగలడు. ఎందుకు అంటే ఋష్యశృంగుడు వనముల్లో నివసించేవాడు. ఆయన ఎప్పుడూ తపస్సు చేసుకోవటం, వేదాల్ని అధ్యయనం చేయటంలోనే లీనమై ఉంటాడంటే ఇంకో ప్రపంచం ఆయనకి తెలీదు. అంతలాగా ఆయన తండ్రి అయిన విభండక మహర్షి ఆయన్ని పెంచాడు. ఎంతసేపు వేదాల అధ్యయనం చేయటం, తపస్సు చేసుకోవటము. అతడికి స్త్రీ స్వరూపం అంటేనే తెలీదు. ఇంద్రియాల సుఖాల గురించి కూడా ఆయనకి తెలీదు. ఇంద్రియాల సుఖాల గురించి తెలీదు అంటే ఏవైతే మనకి 4 అవస్థలు ఉన్నాయని చెప్పి, ఏదంటే బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమ. అంటే బ్రహ్మచర్యలో విద్యని నేర్చుకుంటున్నావు, తర్వాత గృహస్థాశ్రమ అంటే విద్యలో నువ్వు పరిపూర్ణుడు అయిన తర్వాత దాన్ని నువ్వు చక్కగా నేర్చుకోవటమే కాకుండా ఆచరించగలవు ధర్మపరంగా అన్న భావనతో ఎప్పుడైతే గురువు నీకు వివాహానికి నీకు అనుమతి ఇచ్చిన తర్వాత వివాహం చేసుకోవటం, గృహస్థాశ్రమంలోకి వెళ్ళటం అన్నది అప్పట్లో జరిగిన ధర్మం. గృహస్థాశ్రమంలో కూడా బాధ్యతలన్నీ నెరవేర్చిన తర్వాత ధర్మపరంగా, ఇప్పుడు దాకా బాధ్యతల్లో ఉండి నేను నా స్వధర్మాన్ని ఆచరించాను కానీ అన్నిటి నుంచి, బంధనాల నుంచి అన్నిటికీ విముక్తి పొంది
ఈ జన్మను సార్థకం చేసుకోవాలని మళ్ళీ వనప్రస్థ జీవితాన్ని గడపటం, దాని తర్వాత మళ్ళీ సన్యాస జీవితాన్ని. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళేవాళ్ళు వనప్రస్థ, మళ్ళీ తర్వాత సన్యాసిగా. అయితే ఇక్కడ ఒక ఆశ్రమం నుంచి ఇంకో ఆశ్రమానికి అర్హత లేకుండా అందరూ చేస్తున్నారు, లేకపోతే గొప్పకి చేసేద్దాం అనుకుని బ్రహ్మచర్య నుంచి వెంటనే వనప్రస్థకు కానీ లేకపోతే సన్యాసికి కానీ వెళ్ళకూడదంట. అంటే నువ్వు కాషాయ వస్త్రాలు ధరించిన మాత్రాన నువ్వు సన్యాసి అవ్వలేవు. నీ ఇంద్రియాల మీద, నీ మనస్సు, నీ బుద్ధి మీద నీకు ఎప్పుడైతే నియంత్రణ అని ఉండి చంచలత్వం లేకుండా ఉండగలుగుతావో, జ్ఞానంతో కలుపుకుని నువ్వు చేసేవన్నీ కూడా నిస్వార్థంగా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం నువ్వు చెయ్యగలిగే స్థితికి వచ్చినప్పుడు అటువంటి వాళ్ళు వెళ్ళాలి తప్పితే మనలాంటి వాళ్ళు వెళ్ళటానికి మనకి అర్హత కూడా లేదు. ఆ మాట అనుకోవటానికి కూడా మనం సరిపోము. ఎందుకు అంటే ఈ వ్యామోహాలు ఉంటాయి. ఇంద్రియాలు అంటే ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో చూసింది ప్రతిదీ కావాలనిపిస్తుంది. ఒక కోరిక తీరక ముందే ఇంకా 10 కోరికలు వచ్చి కూర్చుంటూ ఉంటాయి. అది నాకు ఇష్టం లేదనుకుని పక్కకు వెళ్తాం కానీ మళ్ళీ దాని మీదే మనసు పీకుతూ ఉంటుంది. ఇటువంటివి మనకు వస్తాయి. అలాగే ఇక్కడ ఇంద్రియాల అర్థం అంటే ఒక స్త్రీని ఎప్పుడు చూడని వాడు, స్త్రీ వస్తే చూస్తే ఇంద్రియాల మీద నిగ్రహాన్ని కూడా కోల్పోయేలాగా కూడా అవుతూ ఉంటుంది. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళు ఇతిహాసాల్లో మనం చూసాం. విశ్వామిత్రుడు అంతటి వాడే ఎంతో తపస్సు చేసుకుని అన్నీ చేసుకుని సాధించుకున్న వాడే మళ్ళీ ఒక అప్సరస రాక వల్ల 10,000 సంవత్సరాలు ఆవిడతో హాయిగా గడిపేశాడు. మళ్ళీ కాకపోతే వాళ్ళ సాధన అన్నది వాళ్ళకు ఉంది కాబట్టి తప్పు చేశాను అనుకున్నాడు. మళ్ళీ తను తపస్సులోకి వెళ్ళి మళ్ళీ ఏవైతే పోగొట్టుకున్నాడో మళ్ళీ సంపాదించుకున్నాడు. మనకంత అవకాశాలు లేవు. మన అన్నన్ని సంవత్సరాలు బ్రతికేది లేదు. ఎంత సాధన చేద్దామనుకున్నా సరే వ్యామోహాలకి లోనవుతూనే ఉంటాం. అటువంటిది ఇటువంటి మళ్ళీ కోల్పోయాము అంటే మళ్ళీ దిగజారిపోయి ఇంకో జన్మలో కూడా మనకి సాధించుకునే అవకాశం కూడా మనకి లభించదు. అందుకని ఈయనకి ఇంద్రియాల సుఖాల గురించి అసలే తెలీదు, స్త్రీ స్వరూపం అంటేనే తెలియదు, అసలు మనుషులతో మాట్లాడటం కూడా తెలియదు. ఇప్పుడు నాకు స్వతహాగా కొన్ని తెలిసినా కొన్ని అర్థం కాకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళ ప్రభావంలో ఇప్పుడు టీవీ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు కూడా సర్వం తెలిసిపోతున్నాయి. అన్నిటికీ దూరంగా పెంచాడు కాబట్టి ఆయనకు ఒక మనిషి ఎలా ఉంటాడో, ఆయనలో ఏమి చెలరేగుతాయి ఇవన్నీ తెలీదు. తండ్రి ఎలా అయితే నియమనిష్టలతో ఉన్నాడో తిను కూడా అలాగే ఉన్నాడు. విద్య నేర్చుకోవటమో తపస్సు చేసుకోవటం తప్పితే ఇంకో లోకం తెలీదు. అందుకని స్త్రీని చూస్తే ఇంద్రియాల గురించి సుఖాల గురించి కూడా తెలియనివాడు కాబట్టి ఇంద్రియార్థేరభిమత్యేహ నరచిత్త ప్రమాదిభిః పురం అనాయశ్యామ్యః క్షిప్రం చాద్యావసీయతాం గణికాస్తత్ర గచ్చन्तు రూపవత్యః స్వలంకృతాః ప్రలోభ్య వివిధోపాయైః ఆనిష్యాంతిః సత్కృతాః. అందుకని మానవుల మనస్సుల్లో ఎలా ఆకర్షిస్తారో ఇలాంటివన్నీ విషయాల ద్వారా ఆయన్ని మనకి అంటే ఒక అందమైన స్త్రీలను అక్కడికి పంపిస్తే ఆయనకి తెలియదు, ఆకర్షింపబడతాడు. చిన్నపిల్లలు ఎప్పుడూ చూడని వస్తువు కొంచెం తళుకులు బెళుకులతో ఏదన్నా ఉంటే వాళ్ళు వెంటనే దాన్ని చూస్తూ ఉంటారు. అంటే అటువంటి వాడు ఎప్పుడు చూసి ఉండలేడు కాబట్టి ఇంత పెద్దగైపోయినా మనకు కూడా ఎప్పుడు చూడని విషయాలు అలాంటివి ఉంటే మనకి ఎలా అయితే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అందుకని అందమైన ఆడవాణ్ణి బాగా అలంకరించుకున్న వాణ్ణి అక్కడికి పంపిస్తే ఆకర్షింపబడతాడు. అందుకని ఈ విషయాల ద్వారా ఆయన్ని మనం మన రాజ్యానికి త్వరగా రప్పించవచ్చు. అందుకని మీరు ఒక నిర్ణయాన్ని తీసుకోండి, చక్కగా అలంకరించుకుని అందమైన ఆడవాళ్ళని బహుమానాలు ఇచ్చి మరి అక్కడికి పంపించండి. వారు అక్కడికి వెళితే అంటే ఋషిగా ఉన్నాడు, తపస్సులు చేసుకుంటున్నాడు అంటే ఇంద్రియాల అర్థం అన్నది ఎక్కడ అంటే రుచి కూడా తెలీదు. రుచి ఏం తెలీదు అంటే ఆహారాలు వనవాసంలో అడవుల్లో ఉన్న వాళ్ళు ఏం తింటారు, అక్కడ ఉన్న పళ్ళు తింటారు అంతే. అంతకు మించి తిండి కూడా వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి ఏదో ఒక రుచికి గనక ఆయన కనుక చూపిస్తే ఆసక్తి, దాన్ని బట్టి త్వరగా మన రాజ్యానికి తీసుకురావచ్చు. అందుకే బహుమతులు ఇచ్చి వారిని పంపించండి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎన్నో రకాల ఉపాయాలతో ఋష్యశృంగుడిని ఆకర్షించడానికి ప్రయత్నించి ఆయన అప్పుడు ఇక్కడికి తీసుకురావాలంటే వెళ్ళే వాళ్ళకు కూడా చక్కగా వివరించి చెప్పండి, ఆయన్ని ఇక్కడికి తీసుకురావాలి, ఏదో ఒక రూపంలో ఆయన్ని బుజ్జగించి ఆశ కల్పించి తీసుకురావాలి. శ్రుత్వా తదేతి రాజా చాప్రత్యువాచ పురోహితం పురోహితో మంత్రీనశ్చ తదా చక్రుశ్చతే తథా వారముఖ్యాశ్చాత్రచ్యుత్వా వనం ప్రవివిశుర్మహత్ ఆశ్రమస్య విదురే అస్మిన్ యత్నం కుర్వంతి దర్శనే. రోమపాదుడు పురోహితులు ఏవైతే చెప్పారో దానికి ఆయన కూడా అంగీకరించాడు.
ఎందుకంటే అక్కడ కరువు అలా ఉంది. ఆయన ఎలాగోలా అక్కడ రావాలి. ఆయన వస్తే కానీ వర్షాలు పడవు, కరువులు పోవు. పురోహితులు చెప్పిన దానికి ఆయన కూడా సమ్మతించాడు. మంత్రులు కూడా ఆ విధంగానే చేశారు. వాళ్ళ ఆదేశాన్ని ప్రకారంగా అక్కడున్న అందమైన స్త్రీల్ని ఆ మహావనంలోకి ప్రవేశింపబెట్టారు. బోళ్ళు బోళ్ళు కానుకలు ఇచ్చి వాళ్ళని అందంగా అలంకరించి ఆశ్రమానికి దగ్గరికి వాళ్ళని పంపించారు. వాళ్ళు రోజు ఆశ్రమవాసి జితేంద్రుడు అంటే ఇంద్రియాల్ని నిగ్రహించిన వాడైన ఋషిపుత్రుడు విభండకాపు ఒక పుత్రుడైన ఆ ఋష్యశృంగుడు మహర్షి దర్శనానికై ప్రయత్నం చేయటం మొదలుపెట్టారు. ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసినః పీతుస్సా నిత్యసంతుష్టో నాతిచక్రామ చాశ్రమాత్ నతేన జన్మ ప్రభూతి దృష్టపూర్వం తపస్వీనా శ్రీవా పూమాన్వా యశ్చాన్యత్ సర్వం నగర రాష్ట్రజం. పితృసేవలోనే అంటే తండ్రికి సేవ చేసుకోవటంలో ఎప్పుడు ఆనందాన్ని అనుభవించేవాడు. అంటే సేవ అందరూ చేస్తారు కానీ ఆనందంగా చేయరు. ఒక పని చెప్పామంటే నువ్వు ఎక్కడ లేని బాధ వచ్చేస్తుంది పిల్లలకి. నాకే ఎప్పుడు చెప్తావా, నన్నే చేయమని చెప్తావా అన్నట్టుగా లెక్కలేస్తారు. కానీ ఇక్కడ చాలా సంతోషంగా ఋష్యశృంగుడు తన తండ్రికి సేవ చేసుకుంటూ ఉన్నాడు. ఆశ్రమం దాటి ఎప్పుడు బయటకే వెళ్ళలేదు. ఆ తపస్వి పుట్టింది మొదలుకొని ఇంతవరకు అసలు ఒక ఆడదాన్ని ఎప్పుడూ చూడలేదు. అసలు మగవాళ్లే చూడలేదు. ఇంకా ఆడవాళ్ళ తర్వాత తన తండ్రిని తప్పితే ఇంక ఎవరిని చూడలేదు. అందుకని అక్కడ బయటకి వెళ్ళటమూ తెలీదు. ఇంకా పరపురుషుణ్ణి, ఒక మగవాణ్ణి, ఒక జీవిని అన్నవాడిని ఎవరిని చూడలేదు ఆయన. ఆ గ్రామానికి సంబంధించిన మరి ఏ ప్రాణిని కూడా చూసి ఎరగడు. ఎంతసేపు తపస్సు, తండ్రికి సేవ చేసుకోవటం, ఇవి తప్పితే ఇంకోటి తెలియదు. తతః కదాచిత్తం దేశం ఆజగామ యాదృచ్ఛయా విభండకాసూతస్తత్ర తాశ్చాప్యశ్యాత్ వరాంగనాః. అందుకుని ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు కానీ ఎవరి గురించి ఆయనకేమీ తెలియదు. తర్వాత ఋష్యశృంగుడు ఒక్కసారిగా తలవని తలంపుగా, అంటే ఇటువంటి చూడాలని ఆయనకి ఏమీ తెలియనప్పుడు అవి కావాలని ఎలా కోరుకుంటాడు. అందుకని ఆయనకి తెలియకుండానే, ఆయన కోరుకోకుండానే ఇంతమంది ఆ ప్రదేశానికి వచ్చి వారిని చూశాడు. అనుకోకుండా అటు పక్కగా వెళ్తే, ఎందుకంటే ఆశ్రమానికి దగ్గరలో వాళ్ళు నివాసం చేసుకుని ఆయన చూడాలన్నట్టుగానే ఉన్నారు కాబట్టి, వాళ్ళ పనే దానికే వచ్చారు, ఆయన ఎలాగోలాగా తీసుకెళ్ళాలి కాబట్టి. తలవని తలంపుగా ఒక్కసారిగా ఇక్కడ ఉన్నవాళ్ళని ప్రదేశానికి వచ్చాడు, వారిని చూశాడు. పైగా మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, సిటీ అంటే తెలియని వాళ్ళు, దూరంలో ఊర్లో ఉన్నవాళ్ళు, ఏమీ తెలియని వాళ్ళు, ఇల్లు ఆ చదువు తప్పితే ఇంకేమీ తెలియదు, అటువంటి వాళ్ళు వస్తారు, మనకన్నా ముదిరిపోతారు, ఇంకా మనమే పిచ్చోళ్ళం అన్నట్టుగా ఉంటుంది. అంటే ఒక్కసారి నీకు ఏమీ తెలియనప్పుడు అందరూ బుద్ధుల్లాగే ఉంటారు, కానీ కొన్ని కొన్ని ఆటలకి వాటికి దగ్గరగా ఉన్నప్పుడు ఆ బుద్ధుడి స్థితిలో ఉండటం అన్నది బుద్ధిమంతుల లక్షణం. అది లేనివాడు ఏం చేస్తాడంటే, లేక అవకాశం దొరక్కను అలా ఉన్నావు, కానీ అవకాశం దొరికితే అంతకు మించి చేస్తారు. ఏదన్నా సరే పరిస్థితుల ప్రభావం, పరిస్థితులు అన్నవి మనకు అనుకూలంగా లేకపోయినా సరే, ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా అన్నది అది మానవ సహజ లక్షణం. ఎప్పుడూ ఒకలాగా ఉండటం అన్నది కుదరని పని. అందుకు నేను వాళ్ళని అనుకోకుండా వచ్చి కలిశాడు. తాశ్చిత్రవేషాః ప్రమథా గాయంత్యో మధురస్వరాః ఋషిపుత్రం ఉపాగమ్య సర్వవచనమబ్రువన్. చాలా చిత్ర విచిత్రమైన వేషాలతో ఉన్నారు. అంటే ఈయన ఎప్పుడూ చూడలేదు కాబట్టి వేరు వేషాన్ని కూడా చెప్పడానికి కుదరదు. అసలు ఆడవాళ్ళనే చూడలేదు. అందుకని వాళ్ళు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తున్నారు. ఎప్పుడూ చూడని వాళ్ళని చూశాడు కాబట్టి చాలా అందంగా ఉన్నారు ఆ ఆడవాళ్ళందరూ కూడా. పైగా చాలా మంచి స్వరంతో గానం చేస్తున్నారు. అంటే ఇంద్రియాల ప్రభావం, ఇంద్రియాలు అన్నారు ఏంటి, కంటికి బాగా కనపడుతున్నారు, పైగా చెవులకి మంచిగా వినిపిస్తుంది ఆ గానము, మధుర స్వరాలతో చేస్తున్నారు కాబట్టి ఋషిపుత్రుడు దగ్గరికి వచ్చి వాళ్ళు మళ్ళీ ఇలా మాట్లాడారు. కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్చామహే వయం ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంస నహ. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వెవరు, ఎవరి కొడుకువి, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకు వచ్చావు, కారణం ఏంటి, పైగా ఇక్కడ ఎవరూ లేరు కదా, ఇటువంటి అడవుల్లో ఒంటరిగా తిరుగుతున్నావేంటి, ఏంటి వినాలనుకుంటున్నాము అని అడిగారు. అదృష్ట రూపాః తాస్తేన కామ్యరూపా వనే స్త్రీయః హర్ధాత్ తస్య మతిర్జాత హ్యాఖ్యాంతం పితురం స్వకం.
ఋష్యశృంగుడు ఇది వరలో ఎప్పుడూ కూడా ఇంత అందమైన వాళ్ళు ఇలా ఆకర్షింపబడేలాగా ఈ రూపాల్ని ఎప్పుడూ చూడలేదు కాబట్టి వారిని చూసి చాలా సంతోషంగా తన తండ్రి గురించి వారితో పైగా బోలా మనుషులు ఎలా ఉంటారంటే కొంచెం మంచిగా మాట్లాడితే మన లోపల ఉద్దేశం ఏదన్నా వాళ్ళకి తెలియదు. వాళ్ళు బోలా మనుషులు కాబట్టి వెంటనే నమ్మేస్తారు. అందుకని ఆయన కూడా చాలా అందంగా ఇటువంటి వాళ్ళు నేను ఎప్పుడూ చూడలేదన్న ఆనందంలో అడగంగానే ఇంకా చెప్పేస్తున్నాడు తన తండ్రి గురించి. వీళ్ళు వచ్చిన ఉద్దేశాన్ని కూడా తెలుసు. అంటే నీకు అన్ని విద్యలు వచ్చింది. పైగా బోల్డు బోల్డు వరాలు పొంది ఉన్నాడు, సిద్ధులు పొందున్నాడు. కానీ అంటే ఎన్ని పొందున్నా సరే ఒక్కసారి నువ్వు ఆకర్షింపబడుతున్నావు అంటే అవి ఉన్నాయని దానివల్ల నేను ఒకసారి మాట్లాడాలా వద్దా? ఇది నేను చెప్పచ్చా వద్దా? అసలు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారన్న విచక్షణ నీకు రాదు. ఆకర్షణ అన్నది వచ్చిందంటే. పితా విభండకో అస్మాకం తస్యాహం సూత ఔరసః ఋష్యశృంగా ఇతి ఖ్యాతం నామకర్మ చామే భువి. మా తండ్రి గారు విభండక మహర్షి, నేను ఆయన ఒక కొడుకుని, నా పేరు ఋష్యశృంగుడు. ఈ వనాల్లోనే నేను తపస్సుతో జీవనాన్ని గడుపుతున్నాను, చాలా సుప్రసిద్ధము. ఈ వనం అన్నది తపస్సు జీవనానికి చాలా ప్రసిద్ధి. అంటే తపస్సు చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఎటువంటి విఘ్నాలు లేకుండా తపస్సు అనేది సాఫీగా జరిగిపోతుంది. అందుకని ఓ సౌందర్యమూర్తుల్లారా, పైగా వాళ్ళని అడుగుతున్నాడు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, వాళ్ళు ఎవరు అని. ఇహాశ్రమ పదో అస్మాకం సమీపే శుభదర్శనాః కరిష్యే ఓ అత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకం. ఋషిపుత్ర వచః శ్రుత్వా సర్వాసాం మతిరాసవై తదాశ్రమ పదం దృష్టం జగ్ముః సర్వాశ్చ తేన తాః. దగ్గరలోనే మా ఆశ్రమం కూడా ఉన్నది. ఈ ఆశ్రమానికి విధి విధానంగా మీ అందరికీ కూడా పూజించుకుంటాను కనుక మా ఆశ్రమానికి విచ్చేయండి. ఆయన మాటలు విని వారందరికీ కూడా ఆశ్రమానికి చూడాలని కోరిక పుట్టింది. అంతటా వారు ఆయనతో కలిసి ఆశ్రమానికి వెళ్ళటానికి సిద్ధపడ్డారు. అంటే ఎప్పుడూ చూడలేదు కాబట్టి. అంటే తపస్సు జీవితంలో ఉన్నవాళ్ళు అతిథి దేవో భవ, అందుకని వీళ్ళ ఒక ఉద్దేశం కానీ ఏమీ తెలియదు. అందుకని ఆశ్రమానికి వస్తే మీకు మర్యాదలు చేసుకుంటాను విధి విధానంగా అన్నాడు. పూజించుకోవటానికి పిలిచాడు, ఇంకో దురుద్దేశం కూడా లేదు. అందుకని ఆశ్రమానికి విచ్చేయండి అని అడిగాడు. దాంతో వీళ్ళు కూడా వెళ్ళటానికి అంగీకరించారు. ఆగతానాం తతః పూజాం ఋషిపుత్రశ్చకారః ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదం మూలం ఫలం చానః ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వ ఏవ సముత్సుకాః ఋషిర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దదుః. ఆశ్రమానికి విచ్చేసిన వారందరికీ అతడు ఆర్ఘ్యపాద్యాదులు అంటే కాళ్ళు కడుక్కోవటానికి, చేతులు కడుక్కోవటానికి అవన్నీ ఇచ్చిన తర్వాత ఫలాలు కూడా అవన్నీ తీసుకొచ్చి తినటానికి ఆయన సమర్పించాడు వాళ్ళందరికీ కూడా. అంటే ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూడకుండా అందరికీ సమానంగా చేశాడు. వారు ఆయనతో మంచిగా మాట్లాడి ఆయన్ని ఇంకా ఆనందంగా ఉత్సాహంగా, అంటే మనకి లోపల ఎన్ని బాధలు ఉన్నా సరే పక్కనోడితో నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుందో అనిపిస్తుంది. వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారేమో, నేను ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాను, వీళ్ళతో ఉంటే నాకు హాయిగా ఉందని అనిపిస్తుంటుంది. అందుకని వాళ్ళు ఇంకా చాలా మృదు మధురంగా మాట్లాడుతూ ఆయనలో ఇంకా ఉత్సాహపరచటానికి, అంటే వీళ్ళతో ఇంకా మాట్లాడాలి. ఎందుకు, ఇప్పుడు వరకు ఒక మనిషిని కానీ ఎక్కడా చూసి లేడు కాబట్టి, తండ్రి తప్పితే ఇంకొకటి ఆయనకి తెలియదు కాబట్టి ఇటువంటి అన్నీ చేసినప్పుడు ఆయనకి ఆనందంగా అనిపిస్తుంది. అందుకని ఇంకా మాట్లాడాలి, మళ్ళీ మళ్ళీ మాట్లాడటానికి అవుతుందో లేదో అన్న అభిప్రాయం వస్తుంది. కాబట్టి ఆయన పూజలు స్వీకరించిన తర్వాత అక్కడ మళ్ళీ విభండకముని వచ్చేస్తాడేమో అన్న భయంతో త్వరగా అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవటానికి సిద్ధపడ్డారు. దీంతో రామాయణ బాలకాండ 10 సర్గాలు 18 శ్లోక సంపూర్ణం.